హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 15. అర్జున్ కి అశోక్ గారు పూణె వెళ్ళిన దగ్గర నుండి ప్రతిరోజు ఫీవర్, బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నాడు. కానీ అది అతనికి తెలియడం లేదు. మనసు బాగోక అలా ఫీల్ అవుతున్నాడేమోనని తనకి తను సర్ది చెప్పుకొని అశోక్ గారి గురించి బాధపడుతూ ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఆ ఆలోచనలు స్నేహ మీద కోపంతో ముగియడం అర్జున్కి అలవాటైపోయింది. ఇక అలా ఉండగానే మరో 2 రోజులు కూడా గడిచాయి. అర్జున్ లోని ఫీల్ అయిన ప్రతిసారి కూడా అర్జున్ మనసు తెలిసిన అశోక్ గారు క్షణాల్లోనే తనకి కాల్ చేసి మాట్లాడి అతని మూడ్ ని మార్చేసేవారు. అర్జున్ కూడా మాట్లాడినంతసేపు మాట్లాడి లాస్ట్ లో తల్లిని మిస్ అయ్యే హాస్టల్లా ఎప్పుడు వస్తావు తాతయ్య అనే ముగించేవాడు అర్జున్. అర్జున్ అలా అడిగిన ప్రతిసారి అశోక్ గారికి మనసుని సూదులతో గుచ్చినంత నొప్పిని ఫీల్ అయ్యేవారు ఆయన. ఎందుకంటే అర్జున్ బాధ ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు కాబట్టి. మరో 2 రోజుల్లో నీ ముందు ఉంటాను నాన్న అంటూ సర్ది చెప్పేసరికి అర్జున్ కూడా తల్లి మాట చెవదాటని బిడ్డలా సరే అంటూ ఊరుకునేవాడు. కానీ అతని మనసులో ఇప్పుడు అశోక్ గారి గురించి ఎంతగా ఆలోచిస్తూ బాధపడుతున్నాడో స్నేహ గురించి కూడా అంతే ఆలోచిస్తూ ఆమె మీద ద్వేషాన్ని మరింత పెంచుకున్నాడు అర్జున్. అరుణ్ కి అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన దగ్గర నుండి బాగా డల్ అయిపోయాడు. అతని పరిస్థితి ఎలా ఉంది అంటే తన బాధ ఇది అని ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి. అతని బాధ దేని గురించో తెలియకపోయినా అతని మూడ్ మార్చే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండేది స్నేహ. అరుణ్ కూడా అశోక్ గారికి తను ఇచ్చిన మాట ప్రకారం తన బాధను మనసులోనే దాచుకుని ఎప్పటికప్పుడు స్నేహాని అర్జున్ విషయంలో మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. అరుణ్ మాటల్లో భాగంగా అర్జున్ లో మార్పు రావాలి అంటే ముందు వాడి మనసులో ఆడవాళ్ళ మీద నా అభిప్రాయం మారాలి అనుకుంటున్నావా స్నేహ నువ్వు? అది తప్పురా. ఎందుకంటే వాడు ఫేస్ చేసిన లైఫ్ వాడి మనసుని విరిచేసింది. అందుకే అర్జున్ కి స్నేహ అందరిలాంటి అమ్మాయి కాదు అని తెలియాలి. వాడిలో మార్పుని నీ నుండే మొదలవ్వాలి. ఎందుకంటే ఎలాంటి బండరాయినైనా కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందిరా. అది వాడికి నీ మీద పుట్టే ప్రేమ నుండే మొదలవ్వాలి. అందుకే అర్జున్ మనసు మారాలి అని కాకుండా నువ్వేంటో అర్జున్ తెలుసుకునేలా చెయ్యి. అప్పుడు ఆటోమేటిక్ గా అర్జున్ గుండె తలుపులు నీ కోసం ఖచ్చితంగా తెరుచుకుంటాయి. వాడికి నీ మీద ప్రేమ మొదలైన మరుక్షణమే వాడు నిన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేడు. ఆ తర్వాత నెమ్మదిగా వాడి మనసులో ఉన్న అపోహలు, అనుమానాలు, భయాలు అన్నీ కూడా దూరం చేయటం ఇక నీ బాధ్యత అని చెప్పిన అరుణ్ మాటలు స్నేహ మనసుని బాగా కదిలించడంతో ఆమె ఇంకా దృఢంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. అలా 2 రోజులు గడిచేసరికి ఒకరోజు అశోక్ గారికి రాజయ్య నుండి అర్జున్ బాబుకి ఒంట్లో బాగలేదు పెద్దయ్యా అంటూ కాల్ రావటంతో నిమిషం కూడా లేట్ చేయకుండా అరుణ్ చేత అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించుకుని ఆ ఫ్యామిలీ నుండి భారంగా వీడ్కోలు తీసుకుని ఆ తాత మనవరాలు అక్కడ నుండి వైజాగ్ ప్రయాణం అయ్యారు. రాజయ్య ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో సాయంత్రానికి ఇంట్లో ఉన్నారు అశోక్ గారు స్నేహ. ఇంటికి చేరుకోవడమే అశోక్ గారు కంగారుగా అర్జున్ రూమ్ కి చేరుకునేసరికి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రాజయ్యలను ఏమైంది డాక్టర్ మా అర్జున్ కి అని అడిగారు. అర్జున్ పక్కన కూర్చుంటూ ఆయన ఆ ప్రశ్నకు డాక్టర్ అప్పటికే బ్లడ్ టెస్ట్లు అవి చేయటంతో సార్ మీరు పక్క రూమ్ కి రండి మాట్లాడుకుందాం అన్నాడు ఆ డాక్టర్. ఇక అలా అని చెప్పగానే ఇక రూమ్ లో ఉన్న అశోక్ గారు రాజయ్య ఆ రూమ్ లోకి అడుగు పెట్టే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయిన స్నేహాలకు ఒక్కసారిగా కూడా గుండె ఆగినంత పని అయింది. డాక్టర్ మాట్లాడుతూ అర్జున్ కి ఎలాంటి నాటు వైద్యాలు చేయించొద్దు. ఎందుకంటే అతని బాడీ చాలా వీక్ గా ఉంది. బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంది. నేను రాసిన మెడిసిన్ మాత్రం యూజ్ చేస్తూ ఆయింట్మెంట్ కరెక్ట్గా వాడితే 10 రోజుల్లో అర్జున్ మళ్ళీ మామూలు అయిపోతాడు అంటూ డోర్ దగ్గరే ఆగిపోయిన స్నేహాన్ని చూస్తూ ఈ టైంలో అర్జున్కి కేర్ చాలా అవసరం. అతన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత తొందరగా అతనికి నయం అవుతుంది అన్నారు. అప్పటి వరకు స్నేహ అక్కడే ఆగిపోయిందని గమనించిన అశోక్ గారు డాక్టర్ మాటతో స్నేహాన్ని గమనించి అమ్మా స్నేహ రా తల్లి అని అనడంతో ఒళ్ళంతా
చికెన్ ఫాక్స్ తో బెడ్ మీద స్పృహ లేకుండా పడున్న అర్జున్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి ఆయన పక్కనే నిలబడింది స్నేహ. అశోక్ గారు స్నేహాన్ని చూపిస్తూ అర్జున్ భారీగా పరిచయం చేశారు డాక్టర్ కి. డాక్టర్ స్నేహకు అర్జున్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి డైలీ వచ్చి చెక్ చేస్తాను అంటూ ప్రిస్క్రిప్షన్స్ అశోక్ గారి చేతికిచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వాటిని రాజయ్య చేతికిచ్చి డ్రైవర్ని తొందరగా తీసుకురమ్మని చెప్పి పంపించారు ఆ మందుల్ని. స్నేహ అర్జున్ని చూసి బాధపడుతూ వెంటనే వెళ్లి దేవుడి గదిలో దీపం పట్టి అమ్మవారిని మొక్కుకుని ఆ కుంకుమ తెచ్చి అర్జున్ నుదుటిన దిద్దింది. తర్వాత రాజయ్య సహాయంతో అర్జున్ కి ఇబ్బంది కలగకుండా అతని బెడ్ మీద ఉన్న బెడ్షీట్ మార్చి రూమ్ అంతా శానిటైజ్ చేసి అతని కోసం ఈజీగా డైజెస్ట్ అయ్యేలా జావ చేసి తీసుకొచ్చి స్పృహలో లేని అర్జున్ కి నెమ్మదిగా పట్టించింది స్నేహ. తర్వాత అతనికి ఇబ్బంది కలగకుండా డాక్టర్ చెప్పినట్టు గోరువెచ్చని నీళ్లతో పసుపు వేసి అతని బాడీ అంతా శుభ్రంగా క్లీన్ చేసింది. ఇక ఎక్కువయ్యే అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు నశిస్తుందని. తర్వాత అతన్ని జాగ్రత్తగా పడుకోబెట్టి ఆ చికెన్ ప్యాక్స్ వల్ల ఇక ఇచ్చింగ్ అనిపిస్తూ అర్జున్ గోళ్లతో గిచ్చుకునే ప్రయత్నం చేయకుండా అతని నెయిల్స్ అన్ని కట్ చేసి మెత్తటి క్లాత్ తో అర్జున్ చేతులకు చుట్టింది స్నేహ. కాసేపటికి డాక్టర్ స్క్రిప్ట్ చేసిన మందులు వేసి ఒళ్ళంతా వచ్చిన పొక్కులకు ఆయింట్మెంట్ రాసి అక్కడే అర్జున్ బెడ్ పక్కన నేల మీద కూర్చుండిపోయింది స్నేహ. అర్జున్ స్నేహ మనసుని అంతగా గాయపరిచిన ఇలాంటి పరిస్థితులు అవేవి మనసులో పెట్టుకోకుండా భారీగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్నేహాన్ని చూసి అశోక్ గారికి ముచ్చటగా అనిపిస్తూ ఉంటే అర్జున్ స్నేహాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏమాత్రం తప్పు కాదని ఇప్పుడు స్నేహ నిరూపించడంతో ఆయన మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. అశోక్ గారు ఆప్యాయంగా స్నేహ తల నిమిరి పదమ్మా భోజనం చేద్దు గనివి మధ్యాహ్నం కూడా తినలేదు కదా అని అనగానే స్నేహ అర్జున్ని చూస్తూ బీరబోయిన గొంతుతో నాకు ఆకలిగా లేదు తాతయ్య అని మాత్రమే అనగలిగింది. ఆయన బెడ్ మీద అర్జున్ పక్కన కూర్చుని స్నేహ తల నిమురుతూ అర్జున్ నీ మనసుకి అంతగా గాయపరిచాడు, మరి వాడి మీద నీకు కోపం లేదా తల్లి అని అడుగుతారు. ఆ ప్రశ్నకు స్నేహ అర్జున్ని చూస్తూ నాకు ఇలాంటి మాటలు కొత్తేమీ కాదుగా తాతయ్య, చిన్నప్పటి నుండి నా మనసు ఇలాంటి మాటల వల్లే విరిగిపోయింది. ఇప్పుడు అర్జున్ గారి మాటలు నా మనసుని కష్టపెట్టినా ఆయన మీద కోపం అయితే లేదు నాకు. ఎందుకంటే ఆయన మనసు ఎంతగా విరిగిపోయి ఉండకపోతే ఒక మనిషిని కాదు మొత్తం ఆడవాళ్ళ మీదే ఇంత అసహ్యం పెంచుకుంటారు. కానీ విధురాత వల్ల ఆయనకి ఏ మాత్రం ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అయినా కూడా తాళి కట్టి నా మానాన్న నన్ను వదిలేయకుండా ఆయనతో పాటే నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎన్ని రోజుల్లో ఎప్పుడు నా మీద చెయ్యి కూడా చేసుకోలేదు తాతయ్య. అక్కడే అర్థమవుతుంది ఆయన మనసు ఎలాంటిదో. ఆడవాళ్ళంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళని అగౌరవపరచాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు తాతయ్య. నిజంగా ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వ్యక్తి భర్తగా లభిస్తాడు. దేవుడు ఆ అదృష్టం నా జీవితంలోకి అడుగు పెట్టపోయినా ఆ దరిద్రాన్ని తప్పించి ఈ దేవుణ్ణి రూపంలో పంపించాడు అని అంటూ తన మనసులో అర్జున్కి ఉన్న స్థానం చెప్పగానే చెప్పింది స్నేహ. స్నేహ మాటలు విన్న అశోక్ గారికి ఆనందంతో కన్నీళ్లు వస్తూ ఉంటే ఆమె మాటలు ఆయన కడుపు నింపేసింది. అర్జున్కి చిన్నప్పటి నుండి మామూలు జ్వరం వచ్చినా కంటి మీద కునుకు లేకుండా అతన్నే కనిపెట్టుకుంటూ ఉండే అశోక్ గారు ఈసారి స్నేహ అర్జున్ మీద చూపిస్తున్న నిష్కల్మమైన ప్రేమను చూసి ఆయన తృప్తిగా భోంచేసి అర్జున్ని చూసుకోవాలి అంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా తల్లి అంటూ స్నేహ చేత కూడా బలవంతంగా భోజనం తినిపించి కాసేపు అర్జున్ దగ్గరే కూర్చుని స్నేహ ఆయన్ని రెస్ట్ తీసుకోండి తాతయ్య అంటూ పంపించడంతో ఆయన రూమ్ కి వెళ్లారు. అర్జున్ మారాలి అని ఇంతమంది కోరిక మరి నెరవేరుతుందా? అర్జున్ స్పృహలోకి వచ్చి స్నేహను ఆ రూమ్ లో చూస్తే మరి ఎలా రియాక్ట్ అవుతాడు? మరి చూడాలి ఏం జరుగుతుందో. నిన్న వీడియోలు ఏమీ పోస్ట్ చేయలేదండి, నాకు కొంచెం నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాను అందుకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.